ప్రతిఘటన సినిమాతో అందులో ఆయన యొక్క మహాద్భుత నటనతో యావత్ ప్రపంచ తెలుగు జాతిని కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడేది చేసి ఎంత మహానటుడినా అని మెప్పొందిన మహానటుడు కోటా శ్రీనివాసరావు గారు. ఓ కామెడీయా, ఓ విలనియా, ఓ సెంటిమెంటా, ఓట కాదు నవరసాలను కూడా పండించి మెప్పించి ఒప్పించిన మహా క్యారెక్టర్ నటుడు కోటా శ్రీనివాసరావు గారు. ఒక రాజనాల గారు ఎలా చూశాం, ఓ కైకాల సత్యనారాయణ గారు ఎలా చూశాం, ఓ రావు గోపాలరావు గారు ఎలా చూశాం, ఓ కోటా శ్రీనివాసరావు గారు ఎలా చూసాం. మొన్నటి దాకా రీసెంట్గా ఆయన శకం ముగిసింది. ఆయన గొప్ప స్టేజీ యాక్టరే కాదు, అనేక పాత్రలు పోషిస్తూ అనేక యాసలు మాట్లాడుతూ అనేక భాషలు మాట్లాడుతూ అన్నిటిని మించి గొప్ప స్నేహపాత్రుడు. అందరి టెక్నీషియన్ని, నటీనటుల్ని మొత్తం 24 క్రాఫ్ట్స్ కూడా సొంతంగా ఒక అన్నదమ్ముల్లో ఫీల్ అవుతూ గొప్ప ఆప్యాతలు పెంచిన మహానుభావుడు, ఒక మాననీయ కోణం ఉన్న మహానటుడు కోటా శ్రీనివాసరావు గారు. ఎన్ని ఒకెత్తైతే ఆయన దగ్గర గొప్పతనం ఏంటంటే బిజినెస్ అని చెప్పి, పాన్ ఇండియా పేరని చెప్పి చాలా మంది ఇతర భాషా నటులు తీసుకొస్తూ తెలుగు సినిమాల్లో మీరు ప్రవేశపెడుతున్నారు. అలాగా మీరు చేయడం వల్ల ఎంతమంది తెలుగు నటులు గొప్ప వాళ్ళందరూ కూడా వాళ్ళ టాలెంట్ ఉపయోగించుకునే పరిస్థితిలో ఉంది ఈవేళ. ఇది కరెక్ట్ కాదు. తెలుగు నటుల యొక్క, నటీనటుల యొక్క టాలెంట్ మీరు ఉపయోగించుకోవాలి అని. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.